వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు తేదీ 15/7/2024న జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీగా శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా కర్నూలు నుండి నెల్లూరు జిల్లాకు ఎస్పీగా విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల గంజాయి నిర్మూలన విధానంలో భాగంగా జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికల రూపకల్పన, మహిళలపై జరిగే నేర నిర్మూలన, మహిళా సంస్థల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ట్రాఫిక్ తదితర సంస్థలపై ప్రధానంగా దృష్టి సారించి కార్యాచరణ రూపకల్పన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు, సంఘ విద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు, ప్రజా సంస్థల పరిష్కారమే ప్రధాన ధ్యేయం. పోలీసులు మరియు వారి కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రజలు, మీడియా మిత్రుల స్నేహపూర్వక సహకారం ఎంతో అవసరం. సమన్వయంతో ముందుకెళ్తాం. అనంతరం సబ్ డివిజన్ సర్కిల్ పోలీస్ అధికారులు, ఎస్బీ, డీసీఆర్బీ, పోలీస్ కార్యాలయ సిబ్బంది, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈరోజు ఎస్పీ నెల్లూరుగా రావడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనము స్టేట్ వైజ్ పాలసీని తీసుకొని, ఎస్పెషల్లీ మన నెల్లూరుకు సంబంధించి ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి గంజాకి సంబంధించి, దానికి డిస్ట్రిక్ట్ వైజ్ ప్లాన్ ఒకటి, మేము యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. రెండోది మెయిన్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా మనకు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించి కూడా నెల్లూరులో ఇష్యూస్ ఏమున్నాయి దానికి సంబంధించి మా టీంతో మాట్లాడుకొని దానికి సంబంధించి కూడా ఒక చక్కని ప్రణాళిక ఒకటి, యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. అదే కాకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకోకున్నట్టు కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారో దానికి సంబంధించి కూడా ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని, ఎందుకంటే కొత్తగా వచ్చాం సో ఫస్ట్ టీంతో కూర్చొని ఎక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి నెల్లూరులో అనే దాన్ని కూడా చూసుకున్న తర్వాత దానికి సంబంధించి కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం. ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను, యాక్సెసిబుల్గా ఉంటాను. అదొకటే కాకుండా నా మెన్ ఎవరైతే ఓన్ మెన్ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను. వాళ్ళు ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి ఎస్పెషల్లీ సర్వీస్ మ్యాటర్ అయ్యుండొచ్చు, ఎనీ ప్రమోషన్స్ పెండింగ్ సంబంధించి కానీ, పనిష్మెంట్కి సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా మెన్కి సంబంధించి నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను. సో ఇప్పుడే జాయిన్ అయ్యాం కాబట్టి ముందు కూడా మీడియా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన ఏదైతే మన డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళకు కూడా రెగ్యులర్గా మేము ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ టైం మీడియా వాళ్ళు కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కూడా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. మీరు, ప్రజలు అందరి సహకారంతోనే ఏదైనా మనం సాధించగలం. సో మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. సో ముందు కూడా మీడియా వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్షన్స్ కూడా ఉంటాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.